శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూన్ 30 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసలే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ముందుగా ఈ కుంభరాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలు, వీరి మనస్తత్వం, అలాగే వీరి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుందాము. వీరికి తెలివితేటలు, ధైర్యము చాలా ఎక్కువగా ఉంటాయండి. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. అలాగే వీరికి కొంత ఎక్కువగా కోపం కూడా ఉంటుంది. ఎంత కోపం అయితే ఉంటుందో అంత ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానికి కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. మీరు ఎవరికి హాని కలిగించరండి. వీరి పని ఏంటనేది వీరు చేసుకుంటూ వెళ్తారు. కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసము వీరు ఎంతో కష్టపడతారు కూడా. అలాగే ఈ రాశివారు శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఈ రేపటి రోజున వీరు చాలా చక్కగా అదృష్టాన్ని అయితే పొందబోతుందని చెప్పుకోవచ్చు. మరి ఏ పని చేసినా మంచి లాభాలు, అలాగే మేము అనుకున్నటువంటి లాభాన్ని మేము ఇప్పటి వరకు చూడలేదని చెప్పి బాధపడుతున్న వారు రేపటి రోజున మీకు ఎటువంటి ఆటంకాలు అయితే కనిపించడం లేదండి. అలాగే ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. ఎన్నో శుభవార్తలు కూడా వింటారు. అనుకున్నటువంటి కోరికలు కూడా తప్పకుండా నెరవేరబోతున్నాయి. అలాగే కష్టాల నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. జీవితంలో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా పోతుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బును అయితే చూస్తారు. రాబోయే రోజుల్లో రేపటి రోజున మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. మీరు ఇప్పటి వరకు పడిన బాధలు, దుఃఖాలు అన్నీ కూడా పోతాయండి. కానీ ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ద్వారా మీకు ఎందుకు ఇంత లాభాలు కలగబోతున్నాయి ఏంటంటే బయటకు అస్సలు చెప్పుకోరు. పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. నా అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. అలాగే కష్టాలు ఉన్నప్పుడు కూడా వీరు ఎవరిని కూడా పట్టించుకోరు. వీరిని అసలు అలాగే ఎవరు కూడా సహాయం చేయడానికి వీరికి ముందుకైతే రారు. అయినా కూడా ఏంటంటే వీరికి మంచి జీవితం అనేది ఉంటుందండి. ఎందుకంటే ఎవరైనా కానీ మనకు సహాయం చేయకపోవచ్చు. మన మంచి మనసుకు, మంచితనానికి భగవంతుడు అనేవాడు తప్పకుండా తోడుగా ఉంటాడు. ఇక ఈ రాశి వారికి దైవశక్తి కూడా ఎక్కువగా తోడుగా ఉంటుంది. దైవ బలం అనేది కూడా ఈ రాశి వారికి చాలా నిండుగా ఉంటుందండి. అలాగే వీరిని ఏంటంటే ఆ దైవశక్తి అనేది వీరిని ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి ఒక దైవశక్తి మిమ్మల్ని కాపాడబడడం అయితే కాబట్టి మీరు చాలా సమస్యల నుండి బయటపడ్డారు. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అనుకోండి. ఇక ఈ రాశి వారిని వివాహం చేసుకున్న వారు కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. తల్లిదండ్రులను, భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. నా అనుకున్న వాళ్ళ కోసము వీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున బాగా కలిసి వస్తుంది. మంచి లాభాలు వస్తాయి. రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు వస్తాయండి. విద్యార్థులకు కూడా మంచి విద్య లభించబోతుంది. మంచి పేరు ప్రతిష్టలు కూడా మీరైతే ఈ రాశి వారిలో ఉన్నవారు సంపాదించుకుంటారు. ఇక రేపటి రోజున ఉద్యోగస్తులు కూడా మంచి భవిష్యత్తు అయితే ఉండబోతుంది. వారి వల్ల వీరికి జీతాలు కూడా బాగా పెరగబోతున్నాయి. ఇక అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆదాయము ఎక్కువగా వస్తుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారికి ఒక స్త్రీ అనుగ్రహం ఉందని చెప్పాం కదండి. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత అండి. రేపటి రోజున మీ ఇంట్లో ఆ తల్లి ఆవిర్భవించబోతుంది. ఆ తల్లి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది. ఆ తల్లి మీకు ఆషాఢ మాసంలో బంపర్ ఆఫర్ అయితే ఇవ్వబోతున్నారని మీరు అనుకోవచ్చు. ఆ స్త్రీ ఎందుకో ఒక విధంగా ఒక అద్భుతాన్ని అయితే మీకు చూపించాలని చెప్పి తహతహలాడుతూ ఉంది. కాబట్టి ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని మీరు కూడా పొందాలనుకుంటే అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి. ఏ రూపంలోనైనా కానీ ఆ తల్లి మీ ఇంట్లో ఉందని చెప్పి తెలుసుకోండి. దానివల్ల అఖండమైనటువంటి అదృష్టం అయితే వస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు, అలాగే కష్టాలు, నష్టాలు అన్నీ కూడా పోతాయి. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అయితే ఉండదు. కాబట్టి రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే ఇంటిని చక్కగా శుభ్రం చేసుకొని ఇంట్లో చెత్త చెదారం లేకుండా నీట్గా ఉంచుకొని అలా చేస్తే అమ్మవారు మరలా బయట నుండి వెళ్ళిపోతుంది చెత్త చెదారం ఉంచితే. కాబట్టి వచ్చే అదృష్టాన్ని కూడా మనం ఎందుకు విడిచిపెట్టాలి చెప్పండి. ఏదైనా మనకు రేపటి రోజున బాగా కలిసి వస్తున్న ముందుగానే తెలిసినప్పుడు మనం చేయాల్సినటువంటి పనులు కూడా తెలుస్తున్నప్పుడు తప్పకుండా వాటిని ఎంతో పాటించే తీరాలి. దానివల్ల మనకి ఎన్నో లాభాలు వస్తాయి. కాబట్టి అనుకోని కష్టమైనా కానీ భరించాలి. కాబట్టి ఇదేం పెద్ద కష్టం కాదండి. ఇంట్లో చక్కగా ఇప్పుడు చెప్పుకున్న విధంగా గొడవలు పడకుండా అలాగే అమ్మవారి అనుగ్రహం కోసము అమ్మవారికి పూజ చేసుకోవడము ఇటువంటివి చేయండి.
ఎన్నో రకాల నుండి మీ ఇంట్లోకి ఆ యొక్క దైవశక్తి అనేది రావాలని చెప్పి కోరుకుంటుంది. ఒక్కసారి అమ్మవారి అనుగ్రహం కనుక మీరు పొందారంటే పట్టిందల్లా కూడా మీ జీవితం బంగారుమయంగా మారబోతుంది. ఊహించినటువంటి ధనలాభాలు మీకు కలుగుతాయి. మీ జీవితం కూడా పూర్తిగా మారిపోతుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రేపు ఎలాగో సోమవారం కాబట్టి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేసుకొని దుర్గామాతకు ఎర్రని పుష్పాలు అంటే ఇష్టం కాబట్టి ఎర్రని పుష్పాలతో అమ్మవారికి పూజ చేయండి. దానివల్ల అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది. జీవితంలో ఎన్నటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని కూడా ఎవరు ఆపలేరు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని ఎవరైనా విడిచిపెట్టుకుంటారా? అస్సలు విడిచిపోకండి. రేపటి రోజున మీరు ఎంత వీలుంటే అంత ప్రయత్నించండి. ఎంతో అదృష్టమైనటువంటి రోజులు కాబట్టి ఈ రాశి వారు అస్సలు విడిచిపెట్టకుండా మీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మీరు ఖచ్చితంగా కనుక కోరుకున్నట్లయితే ఆ ఫలితం అనేది మీరు తప్పకుండా రేపటి రోజున చూస్తారు. అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీరు చిన్నప్పటి నుండి కూడా చాలా ఎక్కువగా కష్టపడుతూ పెరిగారండి. ఏం పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు, ఎన్నో బాధలను అనుభవించారు. కాబట్టి వీరికి ఇప్పటి నుండి ఏంటంటే మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి. చేసే ప్రతి పనిలో మంచి లాభం అయితే వస్తుంది. ప్రేమ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అభిమానం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులను చాలా చక్కగా ప్రేమిస్తారు. ఎవరినైనా కానీ ప్రేమిస్తే అస్సలు విడిచిపెట్టరనమాట. వారి కోసము ఏదో ఒకటి చేస్తారు. జీవితంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ ఉంటారు. అలాగే వీరికి మంచి సంతానం కూడా కలుగుతుంది. ఇక ఈ రాశివారు రేపటి రోజున మీకు వీలైతే కుక్కలకు ఆహారంగా ఆహార ధాన్యం వేయండి. దీనివల్ల మీకు ఎంతో పుణ్యం అయితే వస్తుంది. అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహము మీపై ఉంటుంది. మీకు ఉండేటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి. ఆర్థిక పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు ఏమాత్రం కూడా జారవిడ్చుకోకండి. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆగిపోయినటువంటి పనులు కూడా జరుగుతాయి. ఆగిపోయినటువంటి ధనము వస్తుంది. మీ వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా అన్నీ చకచక పూర్తవుతాయి. రాబోయే రోజుల్లో మీకు ఒక ధన లాభాలు కూడా చాలా విపరీతంగా కలగబోతున్నాయి. కాబట్టి రేపటి రోజున ఎవరితో కూడా అస్సలు గొడవలు పడకండి. దానివల్ల ఏంటంటే మీకు నష్టాలు కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరంగా ఎవరితో కూడా గొడవలు అయితే పడటం కానీ లేదంటే గొడవలు పడడం వల్ల మీకు వచ్చేటువంటి నష్టాలు తెలుసుకొని జాగ్రత్త పడండి. కొంతమంది మిమ్మల్ని చూసి ఓర్వలేక వారిని కూడా ఉంటారు. అంటే మీ పైన కుళ్ళు కుడంత్రాలు ఉన్నవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వారి వల్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా PLK అనే ఈ అక్షరాలతో పేర్లు ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది కూడా రాకుండా పోతుంది. మీ జీవితంలో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక మీకు శుక్రవారం కానీ సోమవారం కానీ మొదలు పెట్టండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు ఉండవు. మంచి లాభాలైతే వస్తాయి. అయితే రేపటి రోజున మీరు ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనిపిస్తే మాత్రం వేరే ఏదైనా రోజుల్లో వేసుకోండి. కానీ రేపటి రోజు మీరు అస్సలు వేసుకోండి. దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఎరుపు, నలుపు, పసుపు ఇవి మీకు బాగా అదృష్టపు రంగులు. రేపటి రోజున మీరు అంటే మీకు బాగా కలిసి వచ్చే అంకెలు 3, 7, 8 అదృష్టపు సంఖ్యలు. మరి ఈ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా మీరు తప్పకుండా ఎదుర్కొని వాటిని పోరాడాలంటే కనుక మీకు ఎంతో ఎంతో ధైర్యం అనేది అవసరం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. అలాగే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తూ ఉండండి. ధైర్యంతో అడుగులు వేయడమే కాకుండా మీ జీవితంలో మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మాత్రం మీకు మీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలను వీటిని కూడా తప్పకుండా మీరైతే బయటకు పంపించేలాగా మీ మనసు అనేది శుద్ధి చేసుకోండి. మనసు ఏంటంటే మన ఆలోచనలు మనకు అర్థం కావన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి. మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం దేనికి కూడా భయపడకుండా మన వంతు మనం ధైర్యంతో మన సంకల్పం అనేది మనం నెరవేర్చుకోవాలనుకుంటే ధీమాతో కనుక మనం ఆత్మస్థైర్యాన్ని కలిగి మన పనులు కనుక మనం చేసుకున్నట్లయితే దానికి దైవబలం అనేది కూడా తోడవుతుంది. దైవబలం తోడవటం వల్ల కూడా ఎంతమంది ఏడుపులు, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కొన్నా కూడా అన్నీ కొట్టుకుపోతాయండి. కాబట్టి మన జీవితంలో మనము నిస్వార్థమైనటువంటి మనసుతో మన పనిని మనం చేసుకుంటూ పోవడమే. ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించారు కదా. అలాగే మీకు కోపం కూడా ఎక్కువ కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే మీకు తెలియక ధైర్యాన్ని కూడా నిందిస్తున్నారు. అసలు దైవం అనేది లేదు, నాకేం ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితం ఎందుకు ఇలా దైవం చూస్తున్నాడని చెప్పి బాధపడుతూ కూడా మీరు కొన్ని సందర్భాలు మీరు ఎదుర్కొన్నారు. కానీ ఆ దైవం ఏమిటంటే ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుందనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు.
కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోకుండా మిమ్మల్ని ఎప్పుడూ కూడా భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు. ఇప్పటి వరకు ఎన్నో సమస్యల నుండి, ఎన్నో ప్రమాదాల నుండి కూడా మీరు బయటపడ్డారు. కాబట్టి ఒక్కసారి మీరైతే గుర్తుకు చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు అనుకూలంగా జరగాలని చెప్పి ఎక్కడా కూడా ఉండవు. ఎందుకంటే మనం మన యొక్క కర్మఫలాల ప్రభావం అనేది మనకు ఎంతో అంత మేలనేది చేస్తుంది. ఆ విషయాన్ని మాత్రం మనం అస్సలు మర్చిపోకూడదు. మనం చేసే ప్రతి పని కూడా మన కర్మఫలాన్ని బట్టే ఉంటుందండి. కాబట్టి వాటిని ప్రతి మనిషి కూడా సర్వసాధారణం కర్మఫలాలను అనుభవించాలి. కాబట్టి వీటిని అంత పెద్ద విషయంగా తీసుకొని మీ మనసును ఒత్తిడికి గురి చేసుకోకండి. కాబట్టి ఎక్కువగా ఆలోచించుకోకండి. భవిష్యత్తులో మీరు ఏం చేయాలో నిర్ణయించుకొని భవిష్యత్తు పరంగా మీకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయో నెరవేర్చి మిగతాదంతా కూడా భగవంతుడిపై భారం వేయండి. వాటి వల్ల మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే అనుకున్నటువంటి కోరికలు నెరవేరలేదని చెప్పి కూడా బాధపడకండి. అయితే ఈ స్త్రీ అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు రేపటి రోజున ఉంది. కానీ ఒక బంధం అనేది మీకు దూరం కాబోతుందని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఆ బంధం ఏమిటంటే, ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో ప్రేమికులకు సంబంధించిన వారు మీలో మీకు కొంచెం విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రేమికుల పరంగా మీ బంధాన్ని దూరం చేసుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి 1-2 సార్లు ఆలోచించి ఏదైనా ఒక పనిని మొదలు పెట్టండి. లేదంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులను సంప్రదించి మాట్లాడడం కానీ, లేదంటే ఇటువంటి విషయాలను తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. దానికంటూ మంచి సమయం అనేది వస్తుంది. ఆ సమయంలోనే మీ యొక్క తల్లిదండ్రులను సంప్రదించి వారికి మీ యొక్క ప్రేమ గురించి చెప్పడం వల్ల మీ బంధం అనేది నిలుస్తుంది. అలాగే మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి అవకాశం కూడా ఎదుటి వ్యక్తులకు ఉన్నాయి. కాబట్టి మీ బంధానికి కొంచెం దూరంగా ఉండండి. రేపటి రోజున కొంచెం ఎక్కువగా కాకుండా తక్కువగా రెస్పాన్స్ అయితే అవ్వండి. వారితో కొంచెం అతిగా మమేకం అవ్వకుండా కొంచెం మీకు అంటున్నట్లుగా రేపటి రోజున, ఎందుకంటే మీ బంధాన్ని మీరు పూర్తిగా కోల్పోవడం కంటే కొన్ని రోజులు కొంచెం దూరంగా ఉండటం వల్ల మీకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదండి. కాబట్టి రేపటి రోజున ఏంటంటే మాట్లాడకండి, చేయండి. కానీ ఏంటంటే వారితో అతిగా మాట్లాడకుండా, ఎక్కువగా ప్రస్తావించకుండా మాట్లాడడం వల్ల మీకు లేనిపోని తలనొప్పులు రాకుండా, అనవసరమైనటువంటి గొడవలు జరగకుండా, మీ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేకుండా దూరం అవ్వకుండా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. మీ బంధాన్ని అయితే మీరు తప్పకుండా కాపాడుకునేటువంటి ప్రయత్నం అయితే మీ వంతు మీరుగా చేసుకోండి. మరి తెలిసినాక కుంభరాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.